సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు గవర్నర్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను నవ్యాంధ్రప్రదేశ్గా నూతన నామకరణం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించగా ప్రస్తుతం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024 మే 13న ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 14.49 జీడీపీ నమోదు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనాడు భారతదేశంలో 8వ స్థానంలో నిలబడింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ర్యాంకింగ్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట ఐలాండ్లో ఉన్న శ్రీ సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారతదేశానికే తలమానికంగా నిలబడింది. ప్రపంచవ్యాప్తంగా 70% రొయ్యల్ని కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మైకా మైనింగ్ అంటే అబ్రకం తవ్వకాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాషకి ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే చాలా గొప్ప గౌరవం ఉంది. అతి ప్రాచీనమైన భాషలలో ఒకటి తెలుగు భాష. ఎంతో మంది కవులు, కళాకారులు, సాంస్కృతిక సాహిత్య కళాకారులు, స్వతంత్ర సమరయోధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు. మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. అమరావతి స్తూపం, నాగార్జునకొండ, బౌద్ధ మతం ఇక్కడ ఎంతగానో పరిడమిల్లిందని చారిత్రక ఆధారాలు చూపిస్తున్నాయి. 1000 ఏళ్లకు పైగా బౌద్ధ మతం ఇక్కడ వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకి పట్టుకొమ్మగా నిలిచింది. ఇక్కడి బొబ్బిలి వీణ, కొండపల్లి బొమ్మలు, చిత్తూరు, మచిలీపట్నంలోని కలంకారీ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచానికే తలమానికమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. రోమ్లోని వాటికన్ సిటీ తర్వాత అత్యధిక సంపాదన కలిగిన ఏకైక భారతీయ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, అహోబిలం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గాలిలో తేలియాడే స్తంభం కేవలం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షి దేవాలయంలో మనకి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. ఇక్కడి స్త్రీ పురుషులు చీర మరియు ధోవతి ప్రధాన వస్త్రధారణగా ధరిస్తారు. ధర్మవరం, నారాయణపేట్, ఉప్పాడ చీరలు ప్రపంచవ్యాప్తంగా చేనేత కార్మికులకి ఎంతో గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన కూచిపూడి నృత్యం ఉద్భవించింది. కృష్ణా జిల్లా మువ్వ గ్రామంలో కూచిపూడి ఈ నాట్యం ఊపిరిపోసుకుంది. దక్షిణ భారతదేశంలో మంచు కురిసే ఏకైక కొండ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లంబసింగి. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్ ముందంజలో ఉండగా టాలీవుడ్ అంటే తెలుగు సినిమా వాళ్ళు సౌత్ ఏషియాలో గత ఏడాది నంబర్ 1గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి లేదా ఇతర రాష్ట్రాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా భారతీయత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.